చేద్దామండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ సన్నిధి మాకు ఇచ్చేవయ్యా. అందరూ ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభువా, గడిచిన వారమంతా కాపాడావయ్యా. నీ సజీవులైన రెక్కల కింద సజీవులు కాపాడి నీ సన్నిధికి తీసుకొచ్చావయ్యా. ఎంతవరకు నీ సన్నిధిలో ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి ఈ మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. అయ్యా, ఇంకా నీ సన్నిధి మాతో ఉంచు నాయన. అయ్యా, నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేయి నాయన. మేము ఇంకా ఏమి నేర్చుకోవాలో ప్రభువా, మేము ఇంకా ఏ విధంగా ఏ విధంగా నిన్ను ఘనపరచాలో, నిన్ను స్తుతించాలో, నిన్ను మహిమపరచాలో మాకు నేర్పించయ్యా. నీ మెల్లని స్వరం వినిపింపచేయి నాయన. నాతో మాట్లాడయ్యా. వినిస్తున్న వారు అందరితో మాట్లాడయ్యా. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడని ప్రార్థన చేద్దాం. ఆయన మాట్లాడితే మనకు మేలు కలుగుతుందయ్యా. నువ్వు మాట్లాడితే నాకు ఆదరణ కలుగుతుందయ్యా అని ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ మాట కావాలి, నీ మాట మాకు అవసరం అయ్యా అని ప్రార్థన చేద్దాం. అలాగే కొంతమంది దాకా కొన్ని విషయాలు చెప్పారు కదా, వారి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. అలాగే మణిగారు వారి భర్త గారికి ఆపరేషన్ చేశారు. ఆ బిడ్డను కూడా జ్ఞాపం చేసుకుందాం. స్తోత్రము దేవా, వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు స్వామి. మరొకమారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గడిచిన వారమంతా కాపాడుతూ వచ్చారు నాయన. ఈరోజు నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభువా. మేము రావాలన్న మాత్రం మేము రాలేం. మేము ఇక్కడికి వచ్చామంటే నీ సన్నిధికి మమ్మల్ని నడిపించామంటే ఇది నీ కృప అయ్యా. నీ కృప మాపై ఉంచినందుకు కృతజ్ఞతలు స్వామి. నాతో మాట్లాడయ్యా. వినుసువారు అందరితో మాట్లాడు తండ్రి. నీ మాట బ్రతికించేది, బాధలలో నెమ్మది దయచేసి అయ్యా గొప్ప ఆదరణ కలిగించేది కదా. అటువంటి నీ జీవపు మాటను మాకు దయచే తండ్రి. అంతేకాదు, ఇదిగో అమ్మని గారు వాళ్ళ భర్త గారు కూడా ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్ చేసి ఉండగా స్వస్థపరుచునైనా ప్రభు పూర్తిగా సక్సెస్ అయ్యి పూర్ణ ఆరోగ్యం కలిగినట్లు సహాయం చేసి ఆ బిడ్డను కూడా రక్షించు తండ్రి. మైనే గారు మనవరాల విషయంలో కూడా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మంచిగా వచ్చినట్లు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక తగు మాత్రలోనే ఆ బిడ్డకు స్వస్థత పొందినట్లు సహాయం చేయనైనా. అంతేకాదు తండ్రి ప్రభువా, మన దినాన్ని ప్రభువా మరి సావుకారు వారు మనవడు 2 స్టేజ్ పెంచి పడిపోవటం వల్ల మరి 2 చోట్ల ఇరిగిపోతే ఆపరేషన్ చేశారు. అది సక్సెస్ అయ్యి పూర్తి స్వస్థతనివ్వండి అయ్యా. అలాగే ప్రభువా జలికాకినాడ సత్యనారాయణ గారు ప్రభువా మరి ఆగి ఉన్న లాయర్ని చూసుకోకుండా గుద్దీయటం వల్ల తల భాగం బద్దలైపోవటం వల్ల 7 కుట్లు వేశారు, హాస్పిటల్లో ఉన్నారు. అది సక్సెస్ అయ్యి ఆరోగ్యంతో మా మధ్యకొచ్చి రక్షణ పొందినట్లుగా కృపనివ్వండి అయ్యా. ఈ రీతిగా ఎంతోమంది బిడ్డలు వారు బలహీనలై ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు ప్రభువా. ఎవరైతే అటువంటి బలహీనతలను బట్టి, అనారోగ్యాలను బట్టి ప్రభు ఇక్కడికి వచ్చినట్టు వారు కానీ వారి కుటుంబాల్లో ఉన్నవారు కానీ ఎవరైతే ప్రభు బలహీనలే ఉన్నారో వారిని స్వస్థపరిచయ్యా. నువ్వు స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పావు. నమ్మట నీ వల్ల అయితే నమ్మని వారికి సమస్తం సాధ్యమని చెప్పావు. అవును తండ్రి ప్రభువా, వారిని స్వస్థపరిచయ్యా. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో వస్తే నీ మాటలు వింటూ ఉండగానే నీ వాక్కు బయలు వెళ్ళి అనేకులకు బాగు చేసేనని నీ వాక్యం రాయబడుతుంది. నీ మాట బాగు చేసేది, స్వస్థపరిచేది, మేలు చేసేది కదా. ఆ విధంగా వారిని స్వస్థపరిచి పంపించయ్యా. ఎవరైతే కలవరతలతో ఉన్నారో వారిని ధైర్యపరిచి పంపించయ్యా. ఎవరైతే ఆందోళనతో ఉన్నారో వారిని కూడా కనికరించు నాయన. ఎవరైతే కృంగి ఉన్నారో లేవనెత్తండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో విడిపించండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నా ప్రతి ఒక్క సమస్యకు నీ వాక్కు ద్వారా జవాబిచ్చి వారిని బలపరిచి దీవించమని నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. ఆశీర్వదించు తండ్రి. అంతేకాకుండా ఇక కొంతమంది ప్రార్థనలు కోరారు సాక్ష్యాల్లో. వారి బిడ్డలు, వారి కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు అయ్యా. ఇదిగో వారికి ఇచ్చిన వాటిలో
ప్రభువారు అర్పణలుగా అర్పించారు. కానుకలుగా, కృతజ్ఞత అర్పణలుగా, దశమ భాగాలుగా ఇది నీది అని ఎంతో నమ్మకంగా వారు ప్రభువా సమర్పించారు. వారి హస్తమును దీవించి నూరంతలు వారికి ప్రతిఫలం ఇవ్వండి అయ్యా. అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమార్థంగా వాడుకోమని ఇదిగో ఇక్కడ ప్రభువా మరి నిలబడి ఉండగా ప్రభువా నీ సులుసాటును మరుగుపరిచి నాతో మాట్లాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడమని, అలాగే ఆయా సంఘాల్లో నీ బిడ్డలు వెళ్ళారు ప్రభువా అక్కడ మీరుండి వారిని బలపరిచి వాడుకోమని, అలాగే ప్రభువా ఈరోజు ఇదిగో దివ్య ప్రవీణ్ ప్రభు కుటుంబంతో మరి ప్రభువా హైదరాబాద్ వెళుతున్నారు. మరి ఆరాధన ముగించుకుని వెళుతూ ఉండగా వారి ప్రయాణంలో తోడుగా ఉండనైనా ప్రభువా మళ్ళీ వారు అక్కడ పనులన్నీ ముగించుకుని సురక్షితంగా క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డలు మీ చేతిలో పెడుతున్నాం. అలాగే బిడ్డలందరినీ కూడా బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందామండి, మీ మీ ప్లేస్లో కూర్చుందాం. అందరూ బాగున్నారా? బాగున్నారా? ఇంకా మీరు ఇందులోనే ఉన్నట్టున్నారు, ఇందులోకి రాలేనట్టున్నారు. మీ మైండ్ ఆపోజిట్ కనపడుతుంది. ఒక్కళ్ళిద్దరు అల్లే అన్నారు. బాగున్నారంటే స్తోత్రం గట్టిగా చెప్పాలి కదా. బాగున్నట్టు రుజువు, బాగున్నట్టు రుజువు. అలో అంటే అవతల మాట్లాడకపోతే ఏంటి? ఫోన్ ఎత్తారు కానీ అసలు ఏంటబ్బా ఫోన్ పని చేయట్లేదా, లేదంటే ఏంటి మాట్లాడట్లేదు అనుకుంటాం కదా. బాగున్నారా అన్నప్పుడు ఏం చెప్పాలి? అదే మన ఇందాక ఏమయ్యారు? బాగున్నారా, ఇప్పుడు బాగున్నారు అని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. మేము అందరం బాగున్నాం. మంచిది. మీ అందరు ప్రార్థనలు బట్టి అలాగే కొన్ని అవసరతలు సడన్గా పరిస్థితులు మరి తెలియపరిచినప్పుడు మనం వెళ్ళలేము. కానీ మరి ప్రార్థన అవసరత వారికి కావాలి కనుక మరి వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. మీలో చాలామంది స్పందించి ప్రార్థనలు చేస్తున్నారు. అందును బట్టి చాలా సంతోషిస్తున్నాను. తప్పక ఎవరి గురించి అయినా ఏ విషయమైనా ఎలాంటి ఏదన్నా ప్రమాదకరమైనది ఏదన్నప్పుడు మీకు తెలియపరిచినప్పుడు తప్పక దయతో కొద్ది నిమిషాలు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అది సాల్వ్ వరకు, వాళ్ళు బాగున్నారనే వరకు కూడా ప్రార్థన చేసే ఆయుధం మాకు ఇచ్చాడు దేవుడు, మనకి ఇచ్చాడండి. మన డబ్బులు కాదు, మన యొక్క ఆస్తి ఐశ్వర్యం అడగట్లేదు దేవుడు. కానీ మనం ప్రార్థన కోరుతున్నాం కనుక ప్రార్థనకు తప్పక దేవుడు జవాబిస్తాడు. కనుక తప్పక ప్రార్థన చేయటం మానొద్దు. ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీ ఉన్నటి స్థలంలోనే మీ ఇంటిలో నుండే ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ ప్రయాణంలో ఉన్న మనసులో ప్రార్థన చేయొచ్చు. ఆ సందర్భంలో ఆ మాట విన్నప్పుడు, ఎందుకంటే ఆ టైంలో ఏమైపోతారో తెలియదు. చాలా అయోమయ పరిస్థితులు అన్నమాట. ఏమండి మరి మొన్న జరిగిన ఆ యాక్సిడెంట్ విషయం చూస్తే పాపం డ్యూటీ నుంచి వస్తున్నాడు బండి మీద, ఎదురుకుంటేనేమో ఒక లైట్ వచ్చేస్తుందండి, అది కారు లైటు. సరే అది 2 రోడ్లు కదా, ఈ రోడ్ అంటే వెళ్ళిపోతున్నాడు. అక్కడ లారీ ఆపేసి పెట్టుకున్నాడు ఎవరో. అదే సూడి కొడతంతో తలకంత పచ్చడైపోయింది. అసలు బతికాడా చనిపోయాడని ఊరంతా కూడా జలకేట ఊరంతా కూడా వెళ్ళిపోయారు. అక్కడ ఆపినందుకు గాను ఆయనే పెట్టుకుంటున్నాడని చెప్పి తెలిసింది. అయినా కానీ మరి ఎంత బాధ. కాబట్టి ఈ కుట్లు, తల కుట్లు ఇవన్నీ కూడా చాలా, కానీ దేవుని వల్ల సక్సెస్ అయింది, ఆపేసింది. మీ అందరూ ప్రార్థన చేసినందుకు చాలా చాలా వందనాలు. అలాగే చిన్న బిడ్డ పాపం 2 సంవత్సరాల బిడ్డ, మరి అందరూ ఉన్నారంట, అందరూ చూస్తుండగానే మరి అది ఏదన్నా కొంచెం ఖాళీగా ఉన్నాయో తెలియదు. ఫస్ట్ ఫ్లోర్ కాకుండా 2nd ఫ్లోర్ నుంచి పడిపోయాడు కిందకి. 2 సంవత్సరాల బాబు అనమాట. ఇక్కడ తొడకాడ 2 చోట్ల ఇరిగిపోయింది, 2 ముక్కల కింద ఇరిగిపోయింది అనమాట. దాన్ని ప్లేట్లు వేసి రాడ్లు వేసి అయ్యేమో ఊడ్చుకుని అంత బిడ్డ కాదు. 2 సంవత్సరాలు అంటే ఏం తెలుస్తుంది. ఆ బిడ్డను నిజంగా చాలా చాలా కష్టం కదా. అది కూడా ఆపే సక్సెస్ అయింది మీ అందరి ప్రార్థనలు బట్టి. తప్పకుండా ఆ విధంగానే ఏదన్నా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మీకు తెలియపరుస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేస్తానని నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే అలాగా చేసినప్పుడు వెంటనే చక్కని ప్రతిఫలాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ పరిస్థితులు ఎవరన్నా కానీ వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో
మనకందరూ బాగా తెలిసినమాట. ఏవండి, ఒక మాట ఈ రోజున ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. చూడకుండా చెప్పాలి. ఒక్క మాట అంటే అంత చెప్పక్కలేదు, ఒక్క మాట చెప్పొచ్చు. అది చూడకుండా చెప్పగలగాలి. ఎవరు చెప్తారో చూస్తాను నేను. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 వచనం లాస్ట్లో ఏముంది చెప్పండి. ప్రైజ్ లార్డ్. చెప్తున్నారు కానీ ముందే చెప్పాడు ఆయన సూరిబాబు గారు. మీరు ఎవరిని సేవించినప్పటికీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదు. చదవండి మరి. మన అంశం అదే. అంటే చూడకుండా వచ్చే మాటలు కదా, కొన్ని వచనాలు ఉంటాయి చూడకుండా వచ్చేస్తాయి. యెహోవాను సేవించుట మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రేమగల తండ్రి, మరొకసారి ప్రార్థిస్తున్నాను. చదివిన వాక్య భాగం మీది. వాక్య భాగంలో నుంచి నాతోను వినుసున్న వారు అందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషే ద్వారా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు విడిపించి వారినందరినీ కూడా కనాను దేశం ఇస్తానని వాగ్దానం చేసిన ప్రకారంగా వారిని అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించి ఆడు తర్వాత వారి కనాను దేశంలో తీసుకువెళ్ళి కనాను దేశం ఇవ్వాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ ప్రకారంగానే దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశంలో విడిపించి అరణ్య మార్గంలో నుంచి వారిని నడిపించి ఆ తర్వాత వారి కనాను దేశం మరి ప్రారంభం కానీ చూసినట్టయితే ఆ తర్వాత అక్కడ ఒత్తులోకి మోషేకి వయసు అయిపోయింది. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, ఇదిగో నీకు పరిచారకుడు అయిన యొక్క నూను కుమారుడి యొక్క యెహోషువ అన్నాడు కదా, అతన్ని అభిషేకం చేయి అని చెప్పిన. అభిషేకం చేసినప్పుడు జ్ఞాత్మపూర్ణుడయ్యాడు. ఆ తర్వాత దేవుడు మోషేని తీసేసుకున్నాడు. ఆ తర్వాత యెహోషువ ద్వారా ఈ ప్రజలను నడిపించి ఆ కనాను దేశాల్లో సుమారు 6-7 జాతుల వారు నివసిస్తున్నారు. వారి పాపం పరిపక్వమయ్యింది. దాన్ని బట్టి దేవుడు ఆ కనాను దేశాన్ని వీరికి ఇవ్వటానికి ఎన్నో యుద్ధాలు జరిగించి ప్రభు వారికి సహాయం చేసి ఆ కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యముగా పంచిపెట్టాడు యెహోషువ కాలంలో. అయితే ప్రియులారా, ఇలాగా దేవుడు అన్నట్లుగానే, దేవుడు వాగ్దానం చేసినట్లుగానే దేవుడు వారిని విడిపించాడు. అలాగే దేవుడు వారిని నడిపించాడు. దేవుడు వారిని రక్షించాడు. దేవుడు వారిని పోషించాడు. దేవుడు వారి కనాను దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను వారికి ఇచ్చాడు. ఈ ప్రకారంగా మీరు జీవించాలి, ఈ ప్రకారంగా మీరు ఉండాలి. మీరే కాదు, మీరు మీ పిల్లలకు కూడా నేర్పించాలి. ఇగో ఇలా నేర్పించాలి. నడుస్తున్నప్పుడు మీ పిల్లలకు బోధించండి. కూర్చున్నప్పుడు కూడా వీటి గురించి మాట్లాడండి. పరున్నప్పుడు కూడా ఈ యొక్క విషయాలన్నీ వారికి నేర్పించండి. లేచినప్పుడు కూడా వీటి గురించే మాట్లాడండి అని ఇశ్రాయేలీయులకు కట్టడగా దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా నేర్పించాలని మీరు ఈ ఆజ్ఞలను, ఈ కట్టడలను ఇవన్నీ కూడా నెరవేరుస్తూ మీ బిడ్డలకు కూడా నేర్పిస్తూ మీ బిడ్డలకు కూడా ఆ మార్గంలో నడిపించాలి అని దేవుడు వారిని హెచ్చరించాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు ఏమై ఉన్నారు అని చూస్తే ఏమండి, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అన్యుల ప్రాంతంలో నుండి, అన్యుల దేశంలో నుండి, అన్యుల మధ్యలో నుంచి వారిని దేవుడు నడిపించుకుంటూ వచ్చారు. వీళ్ళకి దేవుడు చేసిన కార్యాల కంటే
అన్యులు చేస్తున్న ఆచారాల మీద ఆకర్షణ వచ్చింది. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, మాంసం ఆహారం కావాలంటే పురులను పంపించాడు, యుద్ధం చేయకూడని విజయాలు ఇచ్చాడు. ఎన్ని చేసినా దేవుడి కార్యాలు వాళ్ళకి మర్చిపోయారు. అన్యులు జ్ఞాపం చేసుకుంటున్నారు. మా గుండ్లు కరిగిపోని, మీ గురించి మీ దేవుడు చేసిన కార్యాలు అంటుంటే మా గుండ్లు కరిగిపోని అని చెప్తున్నది ఒక ఆవిడ. ఎవరో అన్యురాలు చెప్తుందండి, మీ దేవుడు చేసిన కార్యాలు చూస్తే మా గుండ్లు కరిగిపోని అంటున్నారు. అసలు వీళ్ళకి ఏమాత్రం కూడా జ్ఞాపకం ఉండలేదు. అతి పరిస్థితుల్లో అలా ఉంటూ ఏం చేస్తారు వీళ్ళు అంటే, వీళ్ళు ఏమండి ఆ యెహోషువ యొక్క మరి నడిపింపులో ఉన్నారే కానీ వీళ్ళ ఇళ్లలో మాత్రం విగ్రహారాధన చేస్తున్నారు, వీళ్ళ ఇళ్లలో మాత్రం విగ్రహాలు ఉంచుకున్నారు. కాబట్టి పిల్లరా, ఎన్నో రకాలుగా సుమారు ఇంచుమించు 40 సంవత్సరాలు సుమారుగా మోషే నడిపించాడు. 40 సంవత్సరాల పచ్చంచి ఈయన నడిపించాడు. ఇన్ని సంవత్సరాల కాలం కూడా వారికి బోధిస్తూనే ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని వినిపిస్తూనే ఉన్నారు, ఆజ్ఞలు కట్టడలను వారు తెలియజేస్తూనే ఉన్నారు. ఎన్ని తెలియజేసినప్పటికీ కూడా వారు పైకి ఏంటంటే యెహోవాని సేవించినట్లుగా కనిపిస్తున్నారు, కానీ వారి హృదయాల్లో మాత్రం పరిపూర్ణంగా లేదు. వారి ఇంట్లో మాత్రం ఏమండి పూర్తిగా దేవుణ్ణి ఆరాధించే యొక్క పరిస్థితులు లేవు. ఇకపోతే యెహోషువ కూడా ముసలోడైపోయాడు. యెహోషువ కూడా వయస్సు మీద పడింది. ఇకపోతే యెహోషువ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు, ప్రజలందరినీ పిలిచాడు. ప్రజలందరినీ పిలిచి వాళ్ళందరితో చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో మీరు బయలుదేవతను సేవిస్తారో, ఆహారోత్ దేవతను సేవిస్తారో, లేకపోతే మీరు ఏ దేవతను సేవిస్తారో మీ ఇష్టం, మీరే కోరుకోండి. కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవించెదము అనే మాట సాక్ష్యాన్ని ఇశ్రాయేలు ప్రజల మధ్య చెప్పాడు. ఎందుకంటే ఎంతవరకు మీది వాదించాను, హెచ్చరించాను, గద్దించాను, బుద్ధి చెప్పాను. ఇక ఆ టైం లేదు, ఇక నేను వెళ్ళిపోయే టైం దగ్గరకు వచ్చేసింది. కాబట్టి మీ ఇష్టం. ఇంకా మీకు చెప్పినని మీకు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది మోషే కాలంలో, నా కాలంలో దేవుడు మనల్ని ప్రేమించి. కనుక మీ ఇష్టం, ఇంకా మీ ఇష్టాన్ని వదిలేస్తున్నాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ నేనున్నానే, నా కుటుంబం ఉందే, నా బిడ్డలు ఉన్నారే, యెహోవాని సేవిస్తాం అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి పిల్లరా. తన కుటుంబాన్ని ఎలా సిద్ధపరుచుకున్నారో చూడండి, తన బిడ్డలను ఏ విధంగా సిద్ధపరుచుకున్నారో చూడండి. చుట్టూని ప్రజలందరూ కూడా దారి తప్పుతున్నారు. చుట్టూని ప్రజలందరూ తన బిడ్డలకు సరైన రీతిగా వారిని నడిపించట్లేదు. గాలి కుదిరినట్టుగా వదిలేసే పరిస్థితులు. ఇప్పుడు నేటి కాలంలో కూడా అదే పరిస్థితులు మనం చూస్తున్నాం. నీ మాట ఏంటి, నీ బిడ్డల మాట ఏంటి, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే ఒకప్పుడు పాపం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు చేతులకు వచ్చింది పాపం. యేసుప్రభు అన్నాడు కదా, వ్యభిచారం చేస్తే నీ పాపమే పాప ఎంత పాపమో ఏమండి ఆ ఉద్దేశంతో చూస్తేనే అంతకంటే ఎక్కువ పాపమే అన్నాడు. వ్యభిచారం చేసినట్టే అన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఏమండి గమనించండి ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయో. ఓ దైవజనుడు అన్నాడు, ఓ సేవకుడు ఒక సేవకుడితో అంటున్నాడు, అయ్యా నీకు 4 కూతుళ్ళు కదా, నీకు 4 కూతుళ్ళు కదా, ఎలా పెంచావయ్యా అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఒక సాలంజిగా. ఏమన్నాడు తెలుసా? నాకు అన్నిటికంటే ఆయన గొప్ప పరిచర్య చేస్తున్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు, అంతేకాకుండా ఏమండి మరి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు, ఎంతగానో చక్కని భక్తిలో సాగుతున్నాడు. కానీ ఇవన్నిటికంటే కూడా ఎన్ని తెలుసు అందరికీ, ఇవన్నిటికంటే ఒక విషయమే సంతోషిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ 4 కూతుర్ని కూడా ఒక అయ్య చేతిలో పెట్టినప్పటికీ కన్యకలుగా పెట్టాను వాళ్ళని. ప్రైజ్ లార్డ్. ఎలా పెట్టాడంట? కన్యకలుగా, కన్యత్వం పోకున్నట్లుగా, వారు పరిశుద్ధత జీవితాన్ని కాపాడుకున్నట్లుగా వారికి ఒక 5 చేతిలో పెట్టాను. అది నాకు అతిశయం అన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. మరి ఈ రోజున ఎంతమంది ఉంటారు? టెస్ట్ లేదని ఉంటే ఎంతమంది పాస్ అవుతారు? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ప్రభునందు ప్రియమైన దేవుడు గమనించండి. బెమ్మసారులుగా అబ్బాయిలు, ఎవడి కన్యకగా రుజువుపరుచుకుంది అక్కడ. ఎవడి యెఫ్తా కుమార్తె కన్యకను
దేవుడికి బలిచ్చే ముందు నేను కన్యకనే, నేనేమాత్రము కూడా ఇదిగో అపవిత్రం చోటు ఇవ్వలేదు అని చెప్పి రుజువుపరుచుకుని 2 నెలలు టైం తీసుకుని ఆమె కన్యకాన్ని రుజువుపరుచుకుంది. దేవుడికి బలైపోయింది. ఆమె పేరు మీద ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో పండగ చేసుకుంటున్నారు. చరిత్రలో నిలిచిపోయారు. ప్రియ దేని బిడ్డారా, ఏంటి లేని లోకం ఏం చేస్తుంది తెలుసా? డబ్బు 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 డబ్బు. ఈ డబ్బు చుట్టూ తిరిగేస్తుందండి. ఎంత డబ్బున్నా ప్రియులరా గమనించండి, డబ్బు కంటే కోట్ల కంటే ప్రాముఖ్యమైంది క్యారెక్టర్. క్యారెక్టర్ కాపాడుకోవాలండి. క్యారెక్టర్ పోతే కోట్లుంటే ప్రయోజనం లేదు. శాపగ్రస్తులు అయిపోతారు. శాపగ్రస్తులు అవ్వకూడదండి మనం. బైబిల్ చెప్తుంది పేతురు రాసిన పత్రిక 3:9 మొదటి పత్రిక 3:9 ఈ మాట రాయబడుతుంది. ఏమంటాడు అక్కడ? ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి పిలువబడితే. కానీ కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషులైన చేయకూడా దీవించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనల్ని పిలిచి రక్షించుకున్నాడు అంటే ఆశీర్వాదానికి వారసులు చేయటానికి. దేవుడు అబ్రాహాముని పిలుచుకున్నాడంటే ఆశీర్వాదానికి వారసులు చేశాడు. ఆశీర్వాదానికి వారసులు చేయడానికే పిలుచుకున్నాడు. ఆయన్ని ఆశీర్వాదం వారసులు చేశాడు. ఆ రోజు అబ్రాహాము పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను రక్షించుకున్నాడు, పిలుచుకున్నాడు. అదే నిన్న నేడు ఆకృతి కొన్న దేవుడు, మార్పు లేనివాడు, మహిమ గలవాడు. కాబట్టి పిల్లరా, నీ యొక్క కుటుంబం ఎలా కట్టుకుంటున్నావు? నీ బిడ్డల్ని ప్రభువులో ఎలా కాపాడుకుంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ప్రాముఖ్యం ఇది, చాలా ప్రాముఖ్యమండి. ఆశపోతే సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఏమండి, ఏదైనా వస్తువు పోతే మళ్ళీ సంపాదించడానికి అవకాశం ఉంది. పరిశుద్ధత పోతే ఏమున్నదండి? నిల్ సైతాన్ గారిని ఎత్తి మీద కూర్చుంటాడు అంతే. జీవితాలు నాశనం అయిపోతాయి అంతే. కానీ జాగ్రత్త అండి, జాగ్రత్త. ప్రతి ఒక్కరూ కూడా నీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇక్కడ యెహోషువ ఎలాంటి వాడు తెలుసా? ఏమండి, ఇశ్రాయేలులోనే ఒక ప్రత్యేకమైన వాడు. ఇశ్రాయేలులోనే ఆయన గుర్తింపు పొందినట్టు వాడు. ఎలాగో తెలుసా? యెహోషువ యవనస్తుడు, మోషేకి పరిచారకుడుగా ఉన్నాడు. ఏమండి, నువ్వు నాకు పరిచారకుడు ఉండు అని మోషే పిలుచుకోలేదు ఆయన్ని. ఆయన మోషేని అమ్మడిస్తూ ఉన్నాడు. పరిచారకుడుగా ఉన్నాడు అంతే. మోషేని అమ్మడిస్తూ ఉన్నాడు అంతే. అర్థమైందండి? ఆయన ఎప్పుడు కూడా పెద్ద ఏమి బిరుదులు ఇవ్వలేదండి. కానీ మోషేని దేవుడు పర్వతం మీదకి రమ్మన్నప్పుడు, సినాయి పర్వతానికి వెళ్తే దేవుడు ఆయనతో మాట్లాడి ఆజ్ఞలు కట్టడి విధులు ఇస్తుంటుంటే కిందన్న ప్రజలందరూ కూడా దారి తప్పిపోయి తాగి తిని వాయువారసలు మరిసిపోయి, ఏమండి, ఎవరు భర్తో ఎవరు భార్యో తెలియక ఇష్టానుసారమైన రీతిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారండి. యెహోషువ మాత్రం పిల్లరా, దేవుడు చెప్పాడు, కొండ మీదకి రా, ఈ కొండను ఎవరు ముట్టుకోకూడదు, ఈ కొండ ఎక్కకూడదు, ఈ కొండను తాకకూడదు. పశువు కానీ గొర్రె కానీ మనిషి కానీ ఏది కూడా తాకకూడదు. ఎందుకంటే నేను ఈ పర్వతం మీదకి దిగుతున్నాను, ఈ పర్వతం దిగుతున్నాను కాబట్టి ఎవడు కూడా పర్వతాన్ని ముట్టుకోకూడదు అని చెప్పాడు. అందుకే ఒక్కడే వెళ్ళాడు. అయితే ఆ పర్వతం దాకా యెహోషువ కూడా ఎంబడి వెళ్ళాడు. అయితే పర్వతానికి ప్రజలకు మధ్యలో ఉండిపోయాడు. ఎంతకాలం ఉన్నాడు? మనం ఎంతసేపు కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తాం చెడిపోయారని, మోషే గురించి చెప్తాం, యెహోషువ గురించి మనం ఎంతగా మాట్లాడుకోం. కానీ 40 సంవత్సరాలు కూడా ప్రభునందు పిల్లరా అలా ఉండిపోయాడండి. ఏం తిన్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, ఉపవాసంలో ఉన్నాడో తెలియదు. వాళ్ళైతే తిరుగుతూ తాగుతున్నారండి, ఈయన కూడా ఏం పట్టుకోలేదండి. అలా ఉండిపోయాడు. దేవుడు ఇదిగో నా గురుగారితో మాట్లాడుతున్నాడు. ఏమంటే అక్కడ అదే రకంగా ఉండిపోయాడండి ఆసక్తితో 40 రోజులు కూడా. మోషే కొండ దిగగానే ఆయనకి ఎదురుగా కనిపించింది యెహోషువ పిల్లలు. కాబట్టి అయినప్పటికీ ఆయన అంత మెచ్చుకోలేదండి మోషే. అంత ఏం తోడు, ఏంటయ్యా ధ్వని వినపడుతుంది అంటే, ఏదోనండి ఏదో ధ్వని వినపడుతుంది, ఏదో మరి ఏదనుగా నేను చెప్పేసేసి అని ఉంటే, ఏ జైధ్వనా ఏదంటే ఏం కాదు, ఏది కాదు అని చెప్పి మోషే చెప్తున్నాడు. ఈ ప్రజలు చెడిపోయారని దేవుడు చెప్పాడు మోషేకి. కాబట్టి వాళ్ళందరినీ కూడా దేవుడు కోప్పడ్డాడు. వాళ్ళందరి మీద కొంతమంది చచ్చిపోయినప్పుడు కూడా ఉన్నాడు. తర్వాత రాను పిల్లరా ఈ యెహోషువను దేవుడు చూశాడు. దేవుడిని ఆకర్షించుకుని
ఆ భక్తి జీవితం ఉంది. యెహోషువ అని చెప్పినప్పుడు ఎక్కువ సార్లు తండ్రి పేరు రాయబడతాయి. నూను కుమారుడు అని. తండ్రి ఎవరో? నూను. నూను కాలేబు ఏమండి, ఆ నూను కుమారుడైనటి యొక్క యెహోషువ. నూను కుమారుడు అని ఎందుకు చెప్పబడుతుంది అంటే, ఆ తండ్రి, ఆ కుటుంబం ఆయన అలాగా పెంచారు, ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఏ బాబు, నువ్వు మోషేని వెంబడించు, మోషే అడుగుచాడల్లో ఉండు, మోషే కూడా ఉండు, మోషేకి విధుడిగా ఉండు, నువ్వు ఏమి అక్కర్లేదు, ఆయనతో ఉండు, ఆయనతో ఉండు. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడని ఒకవేళ ఇంతగానో ఆయన చిత్తపరిచి ఉంటారు పిల్లారా, ఆయనను ఆయత్తపరిచి ఉంటారు పిల్లారా. అవునండి. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నూనె కుమారుడు యెహోషువ అన్నాడు కదా, అభిషేకం చేయి. ద్వితీయోపదేశకాండం ఆకురాజ్యంలో రాయబడతా, తర్వాత చదువుకోండి. అలా అభిషేకం చేయి, ఆత్మపూర్ణుడయ్యాడు, జ్ఞానాత్మపూర్ణుడయ్యాడు. జ్ఞానం కావాలి వీళ్ళందరికీ పంచివ్వాలంటే. ఇప్పుడు కనాను దేశాన్ని జయించాలి ఒక పక్కన, అంటే కనాను దేశంలో నివసిస్తున్న వారిని జయించాలి, మరొక పక్కన పంచాలి. వాళ్ళకి ఏం చేయాలి? ఆ దేశాన్ని పంచాలి. ఏమండి, ఒక ఇల్లు వాటలు వేయాలంటేనే తలపైన తోక్కొస్తుంది ఇప్పుడు కదా. ఒక నలుగురు బిడ్డలు అనుకోండి, ఏమండి, వాటా వేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు అనుకోండి, ఆ ఇద్దరికి వాటా వేయాలంటేనే చాలా బాధగా ఉంటుంది. అదిగో నాకు అన్యాయం చేశాడు, అదిగో ఆడికి ఎక్కువ ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడు, ఈడు ఎలాగంటాడు, ఆడు ఎలాగంటాడు. ఏమండి, మా పెద్దన్ని గారికి అల్లుడు అన్నదమ్ముడు ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, ఇద్దరు అమ్మాయిలకి ఏదో ఇచ్చేశారు, పెళ్లి చేశారు, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసారు, అయిపోయింది. ఇద్దరు చిన్నోళ్ళు. ఈ చిన్నోళ్ళు పెద్దోడు మా అన్నగారు అల్లుడు, ఆయన అన్నదమ్ముడు వాళ్ళిద్దరూ ఏమండి చెరుకు, అంటే 6 ఎకరాలు ఒకసి 6 ఎకరాలు ఒకటి ఉంది పొలం వాళ్ళకి. ఈ 6 ఎకరాల్లో ఎకరం అమ్మ నాన్నకి, అనంతరం వాళ్ళకి. ఆ 6 ఎకరాల్లో ఎకరం అమ్మ నాన్నకి అనమాట. వీళ్ళ అనంతరం అందులోకి అది తీసుకుంటూ ఆడికి తీసుకున్నవాడికి ఇరిగొచ్చారు. చెరుకోడు తీసుకున్నారు. ఈ 6 ఎకరాలు ఒకటి తీసుకున్నాడు, ఎకరం ఏమో మగతా అమ్మ నాన్నకి ఇవ్వాలి. ఆ 6 ఎకరాలు ఒకటి తీసుకున్నాడు, అమ్మ నాన్నకి ఇవ్వాలి. ఓ సంవత్సరం బాగా అయిపోయింది, మళ్ళీ సంవత్సరం గొడవ కొట్లాట. ఏంటి అంటే, అది బాగా పండేసిందంట, ఇది బాగా పండలేదంట, అని చేత అలా కుదరదు అని చెప్పేసేసి ఇది నువ్వు తీసుకో, అది నువ్వు తీసుకో అన్నాడు. మళ్ళీ సంవత్సరం అది బాగా పండేసిందంట, ఇది యాకోబు చరిత్ర జ్ఞాపకం. అబ్బాయి ఇది కుదరదు, అది కుదరదు, అందులో 3 ఇందులో 3 అంటున్నాడండి. రోజు పొడి చచ్చిపోతారు మీరు ఇప్పుడు అని. ఆ రకమైన గొడవ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మాట్లాడుకోరండి వాళ్ళు, ఇప్పుడు కూడా మాట్లాడుకోరు. చూసారండి, అది మరి ఎవరికి కూడా అన్యాన్యుడు కనపడలేదు. కానీ అంటే అది ఏంటంటే తృప్తిగా లేదు వాళ్ళకి. తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏమీ లేకుండా ఉంటే గొడవ ఉండదు, ఉంటేనే కదా గొడవ. ఏమీ లేడు గొడవ పడతాడా? ఏమీ లేనుడు బాగా చూసుకుంటాడండి అమ్మ బాబుని. మా బాధ్యత ఇది అని ఏమీ లేకపోయినా కానీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు. ఉంటేనే ఆడికి ఎక్కువ ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, ఆడు చూసుకుంటాడులే, ఆడు అంటాడు, ఈడంటాడు, ఆడు చూసుకుంటారులే, ఆడు అంటాడు. ఏమండి, ఎంతకీ గొడవ ఏంటి అంటే ఆస్తి వల్లే. అర్థమైందండి. కానీ ఇక్కడ చూడండి, ఈ యెహోషువ ఒక దేశాన్ని పంచిపెట్టాలంటే ఎంత జ్ఞానం ఉండాలండి. అందుకునే ఆయన పంచే విధానం చూస్తే మొట్టమొదటి యుద్ధానికి వెళ్ళారు, ఒక ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నారు. మొత్తం 12 గోత్రాలు. ఇది ఒక గోత్రానికి ఇచ్చేశారు. మళ్ళా కొంచెం ముందుకు వెళ్ళారు, దాన్ని జయించారు, ఇంకో గోత్రానికి ఇచ్చేశారు. ఈ 2 గోత్రాలు దాంట్లో స్థిరపడ్డారు. ఇప్పుడు వీళ్ళ గొడవ 10 గోత్రాలు ఏమని అంటే, యెహోషువ మరి వాళ్ళకి ఇవ్వటానికి మేము కూడా కష్టపడ్డాం, యుద్ధాలు చేసాం, మరి వాళ్ళు వెళ్ళి దాంట్లో కూర్చున్నారు, మరి మేమే కష్టపడాలి, అందుచేత మరి ఎలాగ కుదురుతుంది అంటే, అప్పుడు యెహోషువ ఏమన్నాడంటే, ఇదిగో అందుట్లో మీ భార్య పిల్లలు ఉండండి, మగోళ్ళు మాత్రం లాస్ట్ 12వ వాడికి కూడా పంచే వరకు కూడా మాతో యుద్ధంలో రావాలన్నాడు. ఇది బాగుందండి అని ఎంత సింపుల్గా పరిష్కారం అయిపోయిందో. అప్పుడు మా భార్య పిల్లలు అక్కడ ఉంటారు, ఆ తర్వాత మేము మాత్రం లాస్ట్ దేశమంతా మరి జయించి అందరూ పంచుకునే వరకు కూడా మేము యుద్ధంలో ఉంటామన్నారు. సరిపోయిందండి, అయిపోయిందండి. ఇలాగ ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు, మాకు తక్కువ ఇచ్చావు, మేమేమో 150 కుటుంబాలు అన్నాం, ఆడేమో 50 కుటుంబాలే ఉన్నారు, వాడికి అంత ఇచ్చి మాకు అంత ఇచ్చి ఎలా అనే గొడవ రాలేదండి. కానీ ఏ రకంగా పంచాడో కానీ ఎంత అద్భుతం అండి. ఎందుకంటే దేవుని అభిషేకం ఆ బిడ్డ మీద ఉంది కనుక ఏమైనా చక్కగా దేశమంతా పనిచేశాడండి.
ఏవండి దేశమంతా పంచాడు. కానీ ఒక రోజున ఈయనతో పాటు నమ్మకంగా ఉన్నట్టు మరొక ఆయన ఎవరో కాలేబు. ఆయన వచ్చాడండి. ఆయన వచ్చాడన్నాడు, నాయన మరి పలానప్పుడు మోషే మన ఇద్దరితో ఇలాగ అన్నాడు కదా, ఈ ప్రాంతం కాలేబుకి ఇవ్వాలని అన్నాడు కదా, మరి కొంచెం ఆ ప్రాంతం నాకు ఇప్పించాలి అని అన్నప్పుడు తప్పకుండాగానని అంతే వెంటనే కూడా మోషే ఏది చెప్పాడో ఆ ప్రకారంగా చేశాడు. కాబట్టి దేని పెట్టారా గమనించండి, ఇక్కడ ఈ రీతిగా ఎవడు అంతా చక్కపరుస్తున్నాడు, అంతా చక్కపరుస్తూ బాగానే ఉండదు. ఏమండి బయట అంతా చక్కపడతాం బాగానే ఉండదు, ఇంట్లో చక్కపడతామే గొప్ప సంగతి. ఏమండి బయట వాళ్ళకి అందరికీ మంచివాళ్ళుగా ఉంటారంట, ఇంట్లో వాళ్ళకే ఏమండి బయట ఈయన మంచివాడేనండి బాబా, ఇంట్లోనే ప్రాణం చెప్తారంటారు కొంతమంది అండి. అర్థమైందండి? బయట అంతా కూడా బాగానే చక్కబెట్టాడు. మరి ఇంటి విషయం ఏంటంటే అంతకంటే బాగా ఇంటిని కట్టుకున్నాడండి. ఇంటిని కట్టుకున్నాడు ఆయన. తన ఇంటి వారందరినీ కూడా ఏమండి అందరిలా కాకుండా ఒక స్పెషల్గా కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నాడు. కుటుంబం అంతా కూడా యెహోవాను సేవించేలాగున సిద్ధపరుచుకున్నాడు. అంతు నా మాట చెప్పగలిగాడు. నువ్వు చెప్పగలుగుతావా? ఇదిగో నేను, నా భార్య, నా కుటుంబం, నా పిల్లలు, నా మనం అందరూ కలిపి మేము యెహోవాను సేవిస్తున్నాం. అది పరిపూర్ణంగా సేవించడం అంటే అసంపూర్ణంగా కాదు. సేవించడం అంటే పరిపూర్ణంగా. ఎలా సేవించాలని కోరుకుంటున్నాడు తెలితే దేవుడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. మొన్న సార్ కూడా చదువుకున్నాం, కానీ ఈ సందర్భం కాబట్టి అవసరం. త్వర చదవండి. తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. సరిపోద్ది. కాబట్టి అక్కడ 3వ వచనంలో ఇంకా ఉందండి, అక్కడ పూర్ణ హృదయంతో పూర్ణ మీ అది చదవలేదే, అది చదవలేదు. మరి మీరు మల్లుకోవాలి ఏంటి? పూర్ణ హృదయంతో ఏం చేయాలి? మల్లుకోవాలి. సరిపోతుందండి. మీ పూర్ణ హృదయంతో బలముతో ఏమండి ఆయనను ఏం చేయాలి? మీరు సేవించుడి అని రాయబడింది అక్కడ. సేవించండి. సేవించడం అంటే పెదాలతో కాదు. మీరు పెదాలతో సేవిస్తున్నా మీ హృదయం నాకు దూరంగా ఉందంటాడు యేసు ప్రభు వారే ఆయన మార్కు సువార్త చెప్పబడినప్పుడు. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు అది అంటాడు, మీ పెదాలతోనే ఆరాధిస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉందంటున్నాడు. కానీ ఇక్కడ అన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ ప్రభుని ప్రేమించాలి అంటే సేవించాలి, ఆరాధించాలి. అసంపూర్ణంగా కాదు, పూర్ణముగా ఆరాధించాలి, సంపూర్ణంగా ఆరాధించాలి, సేవించాలని బైబిల్ గ్రంథం చెప్తోంది. ఇక్కడ అన్నాడు యెహోషువ, మీరు ఎవరిని సేవించినా కానీ నేను నా ఇంటి వారును యెహోవానే సేవించేదాం. అంటే దేవుడికి అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది, ఇష్టమైనది ఏంటో తెలుసా? ఏమండి ఆయనను సేవించాలి. తన బిడ్డలు తను సేవించడం అంటే ఆరాధించాలి, తన్నే ఆరాధించాలి, తన్నే సేవించాలి అని ఏమండి దేవుడు కోరుకుంటాడు. చూడండి, నిర్గమకాండంలో 7వ అధ్యాయంలో నుండి ఒక మాట చదువుదామండి. నిర్గమకాండము 7వ అధ్యాయంలో నుండి 16వ వచనం చదువుదామా? అతని చూసి అరణ్యమందు నన్ను, అది దేవుడు అంటున్నాడు అనమాట, ఏమండి నన్ను సేవించున్నట్లు నా ప్రజలను పోనిమ్ము. అది ఇక్కడ గమనించండి. మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు నన్ను సేవించడానికి పోనీ, వాళ్ళని అడ్డు పెట్టద్దు, వాళ్ళని సేవించాలి. నా ప్రజలు నన్ను సేవించాలి, నా ప్రజలు నన్ను ఆరాధించాలి. కాబట్టి నా ప్రజలను విడిచిపెట్టు, అరణ్యంలో నన్ను ఆరాధిస్తారు వాళ్ళు అని దేవుడు పలికిస్తున్నాడు. 8వ చదవమ్మా, 8వ అధ్యాయం. వెళ్ళి నన్ను సేవించడానికి దేవుడు చూడండి, పదే పదే దేవుడు ఏమంటే ఫరోతో చెప్పమనే మాట, నా ప్రజలు నన్ను సేవించాలి, నా ప్రజలు నన్ను ఆరాధించాలి,
ప్రియ దేని బిడ్డలారా, నీవు నీ ప్రభు అయిన దేవుణ్ణి సేవించాలి. నీ ప్రభు అయిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో సేవించాలి, ఆరాధించాలి కోరుకుంటున్నాడు దేవుడు. నీ నుండి కోరుకునేది అదే. నీవు నీ కుటుంబం చెత్తబడి, నీ కుటుంబం అంతా నన్ను సేవించాలి, నా ప్రజలందరూ నన్ను సేవించాలి. దేవుడు మన నుండి ఆశించేది, ఆశగా ఎదురు చూసేది ఏమండి, మనం సేవించాలని కోరుకుంటున్నాడు. నన్ను సేవించడానికి వెళ్ళి వాళ్ళని పంపించమని పదే పదే చెప్తున్నాడు. 9వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనీయి. నన్ను సేవించాలి నా ప్రజలు. పదే 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 ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దాన ప్రజలు. పిల్లరా, నిబంధన జనులని రాయబడుతుంది. ప్రత్యేకించుకున్నటి ప్రజలు, వాళ్ళు ఆయనను సేవించాలి. ప్రభు కోరుకున్నది అదే. నన్ను సేవించడానికి నా ప్రజలను పోనీ, నా ప్రజలను విడిచిపెట్టలేదండి. దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు ఆయుధాలు ఏంటో తెలుసా? కప్పలను పంపాడు, ఏమండి పేర్లు పంపాడు, మిడతలను పంపాడు, ఏమండి అన్ని చెరువులు కూడా నీళ్లు రక్తం అయిపోయినాయి. ఇంట్లో కొండల్లో ఉన్న నీళ్లు కూడా రక్తం అయిపోయినాయండి. వాళ్ళ ఇళ్లలో బాగున్నాయి, వీళ్ళ చెరువులు బాగున్నాయి, ఏమండి. ఇలాగా అనేక చిన్న చిన్న జీవుల ద్వారాగా యుద్ధం చేస్తే ఏమండి ఒకేసారి భయపడిపోయాడండి. ఆందోళన చెందిపోయాడు. అమ్మో, ఈ పేలేంటి, ఈ తెగిళ్ళేంటి, ఈ దద్దురులేంటి, ఈ రోగాలేంటి, ఈ యొక్క మిడతలేంటి, ఈ వడగాళ్ళేంటి, ఈ రకంగా ఏబడి భయాభ్రీతులు చేశాడు. ఎందుకో తెలుసా? అడ్డుపడుతున్నాడు. నా ప్రజలు నన్ను సేవించడానికి వాళ్ళు రాకుండా అడ్డుపడుతున్నారు. పిల్లరా, దేవుని సన్నిధికి రావటానికి ఎవ్వరూ కూడా అడ్డు చేయకూడదండి, అడ్డు పెట్టకూడదండి. అలా అడ్డు పెడితే ప్రభు అంటాడు, అడ్డు పెట్టినట్టు వాడి యొక్క తెల్లరాయి కట్టి సముద్రంలో పాడటం మంచిది అంటాడు ఆయన. అంత కోపం ఆయనకి. కాబట్టి పిల్లరా, ఒకరు ఆయనను ఆరాధించకుండా ఎవడు అడ్డుపడకూడదండి, ప్రోత్సహించేవారుగా ఉండాలి. పిల్లరా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏవండి ఇతరులను ప్రోత్సహించాలి. మనం ఆరాధించాలి, మనం సేవించాలి. అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. ప్రభువు మన నుండి కోరుకునేది అదే. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. 13వ వచనం చదవమ్మ, 9:13. ఇట్లను సెలవిస్తున్నాడు, నిలిసి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. లేదంటే కపడతారంటున్నాడు ఆయన. నువ్వు పంపకపోతే చూడు నీ ఎంత చూస్తారంటున్నాడు దేవుడు. నన్ను సేవించాలి నా బిడ్డలు, నా ప్రజలు నన్ను సేవించాలి. దేవుడు నిన్ను కోరేది, నన్ను కోరుకునేది ఏంటంటే మనం ఆయనను సేవించాలి. హృదయపూర్వకంగా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మనం ఆయనను ఆరాధించాలి, ఆయనను సేవించాలి పిల్లారా అని ఆయన ఆశపడుతున్నాడు. అడ్డుకుంటున్నాడు ఈయన రాజు, అడ్డుకుంటున్నాడు. అయితే ముందుగానే చెప్పాడు దేవుడు. ఏమన్నాడు తెలుసండి? చూడండి, అదే నిర్గమకాండం 4వ అధ్యాయం 22, 23 వస్తాను చదవండి. అదే నిర్గమకాండంలో 4వ అధ్యాయం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు అంటే ఎవడనుకుంటున్నావు? నా కుమారుడు. ఆగమ్మ, ఇశ్రాయేలీయులు అంటే ఎవరండి? దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు నా కుమారుడు. ఇశ్రాయేలు అంటే నా కుమారుడు. ఏ కుమారుడు? చదవమ్మా. జ్యేష్ఠ కుమారుడు అంట. ఏమండి? జ్యేష్ఠ పుత్రుడు. ఏమండి? జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అంటే జ్యేష్ఠ కుమారుడు అంటే ఇంటికి పెద్ద కొడుకు. జ్యేష్ఠుడికి 2 ఓటలు ఇస్తారండి. జ్యేష్ఠుడికి ఎన్ని ఇస్తారో 2 ఓటలు ఇస్తారండి. పూర్వం ఆ జ్యేష్ఠత్వం అంటే తెలిసినట్టు మరి ఆ ఇశ్రాయేలు ప్రజల్లో కూడా జ్యేష్ఠత్వం అనేది ఇద్దరు కొడుకులు అనుకోండి. ఈ జ్యేష్ఠుడికి ఏమండి ఇది 3 ఓటలు వేసి 2 ఓటాలు జ్యేష్ఠుడికి ఇచ్చాడు. జ్యేష్ఠత్వం కింద 1 ఓట తీసేయాలి, మళ్ళీ ఇద్దరు శీర్షం పంచుకోవాలండి. జ్యేష్ఠత్వానికి అంత విలువ ఉందన్నమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇతడు నా జ్యేష్ఠ పుత్రుడు,
ఇతడు నా జ్యేష్ఠపుత్రుడు, నా కుమారుడు. నన్ను చేయించట, నా కొడుకుని, నా జ్యేష్ఠపుత్రుడిని నన్ను చేయించడానికి పోనీ పంపించు. నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను. ఆజ్ఞ, సలహా కాదు. ఏమండి, సలహా కాదు, ఆజ్ఞ. జాగ్రత్త, ఆజ్ఞ భంగపడితే చూడు అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. నా పుత్రుడు పోనీ, నా జ్యేష్ఠ కుమారుడు. ఇశ్రాయేలు అంటే ఏమంటున్నావు? నా జ్యేష్ఠ కుమారుడు పోనీ నన్ను చేయించడానికి, నన్ను చేయించడానికి. పిల్లారా, దేవుడు పదే 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 అంటే ఆయన బిడ్డలైన మనల నుండి ఏమి కోరుతున్నాడంటే మనం ఆయన్ని చేయించాలి, మనం మన కుటుంబంతో ఆయన్ని ఆరాధించాలి. ఇగో నేను నా ఇంటి వారును యెహోవాని సేవించేదాం, యెహోవాని సేవించేదాం అని సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు పని లేదు అంటే చూడు. ఒకవేళ పంపకపోతే, నా పుత్రుణ్ణి, నా జ్యేష్ఠుణ్ణి, నా కుమారుని నువ్వు పంపకపోతే, నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠ పుత్రుని సంపెత్తాను. ఏవండి, దేవుడు అన్నాడు ఈ మాట. నా జ్యేష్ఠ కుమారుని నువ్వు పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుడు సస్తాడు నా చేతిలో. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడండి. ఏమండి, రాజు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, దేవుడికి నా కుమారుని అంటే ఎంత కఠినంగా హెచ్చరించాడు తెలుసా? ఎంత హెచ్చరించినా పంపట్లేదండి. మళ్ళీ దేవుడు చిన్న చిన్న కార్యక్రమాలు జరిపించుకుంటూ, సూచకులను చేసుకుంటూ, చిన్న చిన్న వాటిని మరి వాడి మీదకి పంపించుకుంటూ చూసుకుంటూ వెళ్ళాడు. ఏవండి, కానీ ఫస్ట్లోనే వార్నింగ్ ఇచ్చాడు 4వ అధ్యాయంలో. నా జ్యేష్ఠపుత్రుడు, నా కుమారుడు నన్ను సేవించాలి, వెళ్ళిపోని అడ్డెట్టుకో అన్నాడు. అడ్డెట్టుకో వచ్చాడు, యుద్ధం చేసుకుంటూ వచ్చాడు. ప్రతిసారి కూడా కాళ్ళు అట్టుకుని కూడా వచ్చాయి. ఒరే, నేను పాపం చేశాను నాయన, ప్రార్థన చేయమని వాడు మళ్ళీ అది తీరిపోయిన తర్వాత మళ్ళీ అడ్డం తిరిగేవాడు. ఏమండి, ఇలాగా అతను నా జ్యేష్ఠపుత్రుని చెవించాడు. పోనీ లేదు అంటే నీ జ్యేష్ఠ కుమారుడు, అది నీ జ్యేష్ఠపుత్రుని చంపేస్తాను అని ప్రభు దేవుడు చలవిస్తున్నాడని చాలా స్పష్టంగా ఖండితంగా చెప్పాడండి. పిల్లారా, ఏమండి, ఆజ్ఞాయిస్తున్నాడండి, కానీ పంపట్లేదండి. చూడండి, 12:29 చదవండి. 12వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29 నుండి చదువు. అర్ధరాత్రి వేళ, ఏ సమయం అండి అది? యేసు ప్రభు అంట అర్ధరాత్రి వచ్చును, కోడు కుయ్యినప్పుడు వచ్చును, తెలీదు, కానీ నువ్వు సిద్ధంగా ఉండు అంటున్నాడు. ఇక్కడ అర్ధరాత్రి వేళ ఇశ్రాయేల్ ప్రజలందరూ నిద్రవుతున్నారు, ప్రశాంతంగా ఉన్నారు దేవుడి పెళ్ళి. కానీ దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవుడు చూడండి, ఏదైతే హెచ్చరించాడో అది నెరవేరుస్తున్నాడు. పిల్లలు అవకాశం ఇచ్చాడు, సరిచూసుకుంటాడని. ఊరికే చంపడం ఆయనకి ఇష్టం కాదు. ఎంత దుర్మార్గుడైనా మారు మనసు పొందాలని కోరుకుంటాడు దేవుడు, మనసు మార్చుకోవాలని కోరుకుంటాడు. చంపడం, కానీ చూశాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే అకస్మాత్తుగా నాశనం వస్తుందని బైబిల్ చెప్తుంది. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు, ఐగుప్తు దేశం అందలి తొలి పిల్లల అందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాడు ఆ రాత్రి. ఏమిటి ఐగుప్తు అంతా ఏమైపోయింది అంటే, రాజుగారు పెద్ద కొడుకు చచ్చిపోయాడు, మంత్రి గారు పెద్ద కొడుకు చచ్చిపోయాడు, సైన్యాధిపతి పెద్ద కొడుకు చచ్చిపోయాడు, శైలిలో ఉన్న ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోయారు, ప్రజలందరూ ఐగుప్తీయులందరూ ఇళ్లలో పెద్ద కొడుకు చచ్చిపోయారు. ఇప్పుడు నాకు తెలియకడుతాను, ఏమండి, రాజుగారు పెద్ద కొడుకు దానం చేయడానికి ఎవరు వచ్చి ఉంటారు? శవము లేని ఇల్లు ఒక్కడు కూడా లేదు. ఎవడి కొడుకు ఆడికి ఎక్కువ కదా, రాజు అయితే రాజు, నా కొడుకు చచ్చిపోడు రా బాబు, నేను ఆడితో చెప్పుకొని అంటున్నాడు. ఒరే రైండ్రో అంటే మేము రాం, మా కొడుకు చచ్చిపోయి ఆడుతున్నాం మేము ఇక్కడ. ఒకే రోజు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎటువంటి సంఘటన జరగలేదు.
ఐగుప్తులో మహాఘోష, మామూలు ఘోష కాదు, మహాఘోషని. అని ఎందుకని ఏమండి, ఒక ఇంట్లో ఒక కొడుకు చచ్చిపోతేనే ఎలాగుంటుంది? చాలా ఏమండి ఏడుపులు కదా, చాలా దుఃఖం కదా, చాలా రోదన కదా. మరి ప్రతి ఇంట్లో అయితే, ప్రతి ఇంట్లో ఆ ఊరంతా, ఆ జిల్లా అంతా, ఆ రాష్ట్రం అంతా, ఆ దేశం అంతా కూడా గొల్లమనంటుంటే ఎంత భయంకరం చూసారా? ఎందుకు అంత కోపం దేవుడికి అంటే, సేవించకుండా అడ్డుకున్నాడు. నా ప్రజలు నన్ను సేవించకుండా, నన్ను ఆరాధించకుండా ఆపుతున్నాడు ఈడెవడో అంటే, తన ప్రజలు తను సేవించాలని ఆయన మనలను పుట్టించాడు. ఆయన మహిమ కొరకు పుట్టించాడని బైబిల్ చెప్తుంది పిల్లారా. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే, ఎవరిని దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతకైనప్పటికీ కూడా ఆయన మరి వెనకాడాడు ఏం చేయడానికి ఆయన. అది దీన్ని బట్టి మనం గమనించండి. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించెదం. చూడండి 16 వచనం కూడా చదువుదామండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 16 వచనం కూడా చదువుదాం. అందుకు ప్రజలు సాక్ష్యం చెప్పాడు కదండి ఈయన. ఆ సాక్ష్యం చెప్తున్నారు. ప్రజలు అంటున్నారు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను కనుక మేము సేవించిన ఎడల మేము శాపగ్రస్తులం అయిపోతాము. ఏమండి, ఏమని కోరుకుంటున్నారంటే, అయ్యా నీకు వలె మేము మా ఇంటి వారు కూడా ఇంతవరకు నిజంగా మేము దేవుడికి ద్రోహం చేశాం, దేవుని ఆయాసపరిచాం. కానీ ఈ సాక్ష్యం వినగానే ఆయన బ్రతికిన 40 సంవత్సరాల కాలంలో మార్చలేని ఆయన ఎంతగానో బోధించాడు, హెచ్చరించాడు, గద్దించాడు, దిద్దాడు. వాళ్ళు మారలేదండి. కానీ ఒక సాక్ష్యం ద్వారా వాళ్ళందరూ తీర్మానం చేసేసుకుంటున్నారు, ఇదిగో మేము మా ఇంటి వారు కూడా మేము కూడా యెహోవానే సేవిస్తాం. అలా ఎవడైతే సేవించట్లేదో వాడు శాపగ్రస్తుడు అవునుగాక. యెహోవాయే మన దేవుడు. అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదము. యెహోవాతో చెప్పి మీరే సాక్షులై ఉన్నారు. ఏమండి, మీ సాక్ష్యమే. మేము సాక్షులమని వారు 24 వచనం 24 వచనం. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే ఇందుమని. ప్రైజ్ లార్డ్. యెహోషువ జీవితంలో చేసిన పరిచర్యలో ఎక్కువ ఆయన సంతోషం కలిగించింది ఇక్కడండి పిల్లరా, ఆయన ముగింపు దినాలు, ఆ చివరి ఘట్టంలో ఆయన ఒక చెప్పిన సాక్ష్యానికి అందరూ కట్టుబడి వాళ్ళు ఆ విగ్రహాలంతా విసర్జించి యెహోషువ ఏ విధంగా చెప్పాడో మేము కూడా మా కుటుంబం అంతా మా పిల్లలతో మేమందరము యెహోవాని సేవిస్తాం. యెహోవాయే మా దేవుడు, ఆయనే మమ్మల్ని విడిపించాడు, ఆయనే మమ్మల్ని రక్షించాడు, ఆయనే మా పితరులకు కూడా ఆ రోజున గొప్ప కార్యాలు జరిగించాడు. కాబట్టి యెహోవానే సేవిస్తామని ఇక్కడ ఆయన ఒక మాట ఇచ్చారు. మీ మాటే మీకు సాక్ష్యం అని చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఆ యెహోషువ తీసుకున్న నిర్ణయం చూడండి.
ఇశ్రాయేలు గోత్రంలో 12 గోత్రాల్లో ఉన్నటి కొన్ని లక్షల మందిని, కొన్ని లక్షల కుటుంబాలను దేవుడు ఒకే ఏమండి దేవుణ్ణి చేయించినట్లుగా సిద్ధపరిచిందండి ఆయన సాక్ష్యం. మరి నీ సాక్ష్యం, మన సాక్ష్యం విని ఎవరైనా ఏమండి మరి ప్రత్యేకించబడుతున్నారా, ఉజ్జీవించబడుతున్నారా? మన సాక్ష్యం విని మేము కూడా అలాగే అనుకుంటున్నారా? గమనించండి. అవునండి, మొదలుగా నీవు నీ కుటుంబం ఆయన పరిధిలో ఉండాలి. ఆయన వాక్యపు పరిధిలో ఉంటూ ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని సేవించాలి. అవును ప్రియులారా, ఆ విధంగా చేయటమే ప్రభు ధ్యేయం, ఆ విధంగా చేయటమే ప్రభు యొక్క ఆశ. అలా సేవిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అలా సేవించకపోతే ఏం జరుగుతుందో అది కూడా చెప్పి, సేవిస్తే ఏం జరుగుతుందో కూడా 2 మాటలు చెప్పి నేను ముగిసేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలును పట్టుకుని పోయి సింహాల గృహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని. ఎవరు? అన్యుడైనటి రాజు దానియేలుని సింహాల పోలంలో వేస్తున్నారు. కానీ ఆ సింహాల పోలంలో వేయకుండా కాపాడాలని రాజుగారు అంత ప్రయత్నం చేశాడు. రాజుగారు ఎంత శతప్రయత్నాలు చేశాడండి. ఎంత ప్రయత్నాలు చేశాడంటే రాజు 14వ వచనం కానీ చదవమ్మా. దానియేలును రక్షింపవలెనని తన మనసులో దృఢపరుచుకుని, అంటే తన మనసులో ఏమనుకున్నాడు? నిశ్చయం చేసుకున్నాడు, ఏమైనా సరే దానియేలుని సింహాల పోలంలో వేయకుండా నేను కాపాడుతాను అని దృఢపరుచుకున్నాడు అంటే తన హృదయంలో. అది అస్తమించే వరకు ఆ రోజంతా కూడా దానియేలుని విడిపించాలి ఈ శాసనము నుండి, శిక్ష నుండి అని ప్రయత్నం చేశాడండి. ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశాడు రాజు. చాలాసార్లు అనుకుంటాం రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దివేయలేదని. రాజు వల్ల కూడా కానీ చాలా ఉన్నాయి. యెహోవా సహాయం చేయకుండా నేను మీకు ఎలా సహాయం చేయను అంటాడు ఒక రాజు. ఈ రాజు ప్రయత్నం చేశాడు, ఏ విధంగా అయినా ఈ దానియేలు సింహాల పోలంలో పడకుండా రక్షించాలని. అస్తమించే వరకు ప్రయత్నం చేశాడట. ఇది చూశారండి, రాజు సన్నిధికి వచ్చేసారండి అధికారులు అందరూ. రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కానీ, అంటే నీతో కూడా రద్దు పెట్టడానికి నువ్వెవడో, నువ్వే శాసనం చెట్టావు, అయినా శాసనం నీకు వర్తిస్తుంది, రద్దుపడడానికి వీళ్ళు నీకు హక్కు లేదు అంటున్నారు వీళ్ళు వచ్చి. ఆ చట్టం అది, వాళ్ళ చట్టం అదండి. ఇది మాదీయులకును పారసీలకును ఇది అని రాజుగారు తెలియదు అన్నట్టుగా, ఎడకే తెలుసు అన్నట్టుగా మీరు తెలుసుకోవాలి రాజా అంటే, లేకపోతే దానియేలుని చంపకుండా నువ్వు అడ్డుకుంటున్నావు అని చూడండి సందడిగా వచ్చి రాజుగారి ద్వారాగానే సింహాల పోలంలో వేసేయండి అని చెప్పించవలసి వచ్చిన పరిస్థితి వచ్చేసింది. కానీ రాజుగారికి ఎంత బాధ అండి. తను ఎంతో ఇష్టమైన వాడు దానియేలు, ఆ దేశంలో అందరికంటే ఇష్టమైన వాడు దానియేలు హెచ్చించాలకు రాజుగారు అనుకుంటుంటే, రాజుగారికి ఏమండి మర్మంగా చేసి, మబ్బు కలగజేసి, సందడిగా వచ్చేసి 1 రోజులు రాజుగారినే సేవించాలి, ఎవరికి సేవించకూడదు, ఏ దేవుడిని సేవించకూడదు. అలా సేవిస్తే సింహాల పోలంలో వేసేస్తని ఆజ్ఞ చాలా బాగుంటుంది రాజుగారు అని చెప్పిన వాళ్ళు వీళ్ళే. రాజుగారికి ఏంటంటే ఎక్కువసార్లు అనుకుంటాం కదా, రాజుగారికి ఎక్కువ ఇదే ఉంటుందంట. అందులో మంత్రి గారు అంటూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి వెంటనే కూడా అలాగే అంటే 1 రోజులు నాకు ఎంత కనుక వచ్చేస్తుందో అనుకున్నాడు, ముద్ర చేశాడు. ఆ తర్వాత రాజుగారు ఎవరిని ఇచ్చించాలనుకున్నాడో
ఆయన ప్రార్థన చేయకూడదు మరి అని అనుకున్నాడు. ప్రాణమన్నా ఇస్తాను కానీ ప్రార్థన చేయకుండా నేను ఎలా కూరుకుంటాను? అబ్బా, ఆ తల్లిదండ్రులు ఎవరో కానీ ఎలా పెంచారండి? రాకుమారులండి వాళ్ళు, రాజవంశులు పుట్టినట్టు వాళ్ళండి. ఈ దానియేలు అనగా సద్దాక మెషాబెత్నేగోలు అనగా ఆ తల్లిదండ్రులు అంత రాజు కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డలను పెంచే విధానం చూడండి. వారు దేశంలో ఉన్నారు, వారు బానిసలుగా ఉన్నారు, అయినప్పటికీ కూడా పరిశుద్ధత ప్రాముఖ్యమై బోధించారు. పరిశుద్ధత మాత్రం పోకూడదు, ప్రాణం పోయినా పర్లేదు, పరిశుద్ధత కాపాడుకోవాలి. రెండోదిగా ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని ప్రార్థించాలి, ప్రభువుని సేవించాలి. ఏమైనా సరే ప్రాణం పోయినా పర్లేదు, ప్రాణం ఉన్నంత చెప్పు ప్రభుని సేవించాలి అని నేర్పించారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అక్కడ లేరు, యవనస్తులు. పిల్లరా గమనించండి. అయితే వారు నేర్చుకున్నారో అదే ప్రకారంగా ఎవరి సింహాల బోన్లు వేసినా ఏమేసినా మేము ప్రాణం ఉన్నంతసేపు మా దేవుడిని సేవించకుండా మేము ఊరుకుందాం, మా దేవుడికి ప్రార్థన చేయకుండా ఎలా ఉంటాం అనుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. యథాప్రకారంగా చేస్తున్నాడు. పట్టుకుని రాజు ముందు నిలబెట్టారు. ఎంత దారుణం అండి! నిలబెట్టారు. ఇప్పుడు రాజుగారు ప్రయత్నం చేస్తున్నాడు తప్పించాలని. ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు ఏళ్ళట్టు వచ్చేసారు. ఇది తమరు కూడా రద్దుపరచడానికి వీలు లేదో ఇంకేం చేస్తాడు? ఇక సింహాల బోన్లు వేసాడు అని ఆజ్ఞించాడు. ఆ వేస్తూ ఉన్నప్పుడు చివరి మాట చెప్తున్నాడు దానియేలు. చదవండి ఇప్పుడు. రాజుగారే ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చింది, రాజుగారే నోటి పలకవలసి వచ్చింది. పడదోసేశారు, పడద్రోయగా. రాజుగారికి ఏమి అర్థమైందండి? ఈయన ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడో ఆదివారమే ప్రార్థన చేస్తాడా, శనివారమే ప్రార్థన చేస్తాడని తెలిసిందా? మనం మాత్రం ఆదివారమే చర్చికి వెళ్తామని తెలుసు అందరికీ. ప్రార్థన అనేది ఇంకా మీ ఇష్టం, మీ ఇంటి పక్క వాళ్ళు చెప్పాలి సాక్ష్యం. ఏమండి? కాబట్టి దానియేలు గురించి రాజుకు అర్థమైపోయిందండి. అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే తప్పక సేవిస్తాడంట. తప్పిపోవట్లేదండి సేవించడానికి, ప్రార్థన చేయడానికి, సేవించడానికి తప్పిపోవట్లేదంటండి. రాజు సాక్ష్యం చూడండి. నీ దేవుడే నిన్ను రక్షించునని. అది నీ దేవుడనయ్యా, నేను కూడా నా వల్ల కాలేదు. కానీ నువ్వు తప్పక సేవిస్తున్నావు కదా, నీ దేవుడు సేవిస్తున్నావు కదా, ఆ దేవుడే ఈ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆ సింహాల నోట్లో పడకుండా నిన్ను రక్షిస్తాడు. నీవు సేవిస్తున్నావు కదా, ఆ దేవుడు తప్పక నీకు రక్షిస్తాడు. 20 వచనం అండి, 20 వచనం. అంటే రాత్రి అంతా గడిచిపోయింది, రాత్రి అంతా ఇతను భోజనం చేయలేదు, ఉపవాసం ఉన్నాడండి. పాపం రాజుగారు ఏం చేయలేదు, ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి అంతా కూడా రాజులకి అంటండి ఏమండి మరి ఎన్నో సంగీతాలు, ఎన్నో నాట్యాలు, వాళ్ళకు ఉల్లాసం కలగజేసి చక్కగా వారు విశ్రాంతి పొందడానికి ముందు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ బంద్ అన్నాడండి. ఏమొద్దా అన్నాడండి. ఏ సంతోషం, ఏ గీతాలు ఏమొద్దు. నా మనసు బాగాలేదు, అయ్యో నేను ప్రేమిస్తున్నట్టు దానియేలు ఇలా జరిగింది, ఏమొద్దు, వెళ్ళపండి. ఒక్కడే బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, చాలా ఏడుస్తున్నాడు. ఏమండి చాలా బాధతో ఉన్నాడు. చాలా రాత్రి ఏడ్చాడు. దానియేలు గురించి. ఒక అన్యుడండి, రాజు అండి. వీళ్ళందరూ కూడా బానిసలుగా వచ్చినట్టు వాళ్ళండి. 3 దఫాలుగా వచ్చారు ఇక్కడికి నెబుకద్నెజరు కాలంలో. అలాంటి ఒక వ్యక్తి గురించి ఏడుతుమేంటండి? అంటే ఆయన దేవుడికి ఎటువంటి యొక్క దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు, ఎంతగా భక్తి కలిగి ఉన్నాడు, నిత్యము ఆయన ఏం చేస్తున్నాడో అక్కడ అర్థమవుతుందండి. తర్వాతమ్మా గుహ దగ్గరికి రాగానే ఏ స్వరం అమ్మా? దుఃఖ స్వరం. అంటే ఏంటి? అంటే దుఃఖ స్వరం వేరుగా ఉంటుందా? వేరుగానే ఉంటుందమ్మా. ఇప్పుడు మీ అమ్మాయి ఫోన్ చేసింది, లేక మీ అమ్మాయి నువ్వు ఫోన్ చేసావు, ఏంటమ్మా అలాగుందమ్మా, మా మాట అలాగుంది ఏంటి, తేడా వచ్చినప్పుడు అప్పటికి ఏదన్నా వాళ్ళు బాధ వచ్చిందనుకో, చెప్పమ్మో చెప్పంటది కదా, తెలిసిపోద్ది కదా.
ఏమండి, మామూలు మాట్లాడిన దానికి, బాధలో ఉండి పోనెత్తిన దానికి మడిచి చూడకుండా తెలిసిపోద్ది కదా. ఏమండి, ఇక్కడ ఏ స్వరం అంట అంటే ఏం చేశాడు రాత్రంతా? కన్నీరు కార్చాడండి, కన్నీరు కార్చాడండి రాత్రంతా కూడా దుఃఖ స్వరముతో. దానియేలుని పిలిచి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమండి దానియేలు సాక్ష్యం చూడండి. ఓ జీవము గల దేవుని సేవకుడు అయిన ఓ దానియేలు, నిత్యము సేవిస్తున్నావు కదా, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. చదవమ్మా. రక్షింపగలిగినా అంటే అతనికి ఆశడు తెలుసా? అంత భక్తి చేస్తాడే, అంతగా దేవుణ్ణి ప్రార్థన చేస్తాడే, అంత సేవిస్తాడే. అన్యాయంగా సింహాల బోన్లు వేశారు కదా, తప్పక రక్షిస్తాడు. తన దేవుడు ఎవరో కానీ అతను విగ్రహారకుడు, అతడు విగ్రహారకుడైనా కానీ ఇంత భక్తి చేస్తాడు కదా, తన దేవుడిని సేవిస్తున్నాడు కదా, అందుకోసం ప్రాణమే పెట్టాడు కదా. సేవించకపోతే బోన్లు వేయరు కదా, మా అన్నాడు ఆయన. తన దేవుడి మీద ఉన్నటి ఆ భక్తి చూడండి, తప్పక రక్షిస్తూ ఉంటాడు. దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. దానియేలు చూసి మాట్లాడాడు, చూడకుండా మాట్లాడాడు. దానియేలు కాపాడు బోన్లో ఉన్నాడు, పైనుంచి మాట్లాడుతున్నాడు, బయట నుంచి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి లోన్ దానియేలు అంటున్నాడు ఆ మాట. రాజు చిరంజీవి అవునుగాక, అయ్యా నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిని కనుక దేవుడు తన దూతను పంపించి నాకు రక్షించాడు, నీ దృష్టిలో కూడా నేను నిర్దోషమే కదా. ఎంత అద్భుతమైన కార్యం అండి. అంటే నువ్వు దేవుణ్ణి సేవించే విషయంలో అటువంటి యొక్క పూర్ణ మనసు, నీ పూర్ణ బలము, నీ పూర్ణ వివేకము, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి నువ్వు సేవించగలిగితే ఎలాంటి ఆపదలోనైనా, ఎలాంటి కష్టంలోనైనా, ఎలాంటి బాధలోనైనా, ఎలాంటి దుఃఖంలోనైనా, ఎలాంటి కీడులోనైనా తప్పించగల సామర్థ్యత కలిగిన వాడు మన దేవుడు. కనుక నీవు అలా సేవించాలి, నీ బిడ్డలు, నీ కుటుంబం అలా సేవించినట్లుగా చిత్తపరచాలి ప్రియులారా, అలా చిత్తపరచాలి. ఏవో నేను నా ఇంటి వారు ఏవో అని సేవిస్తామంటున్నారు. చరిత్రకి ఎక్కాడు ఇక్కడ, అంత ఒకే ఎత్తు. యెహోషువ ఆ ముగింపులో, ఆ వృద్ధాప్యంలో ఆ సాక్ష్యం చూడండి, ఇశ్రాయేలు కుటుంబాలన్నిటినీ కూడా సిద్ధపరిచేసిందండి. నీ కుటుంబం అనేక కుటుంబాలను సిద్ధపరచాలి, నీ సాక్ష్యం అనేకులను సిద్ధపరచాలి పిల్లారా. అవునండి, ఈ భయంకర దినాల్లో అక్కడ ఉన్నటి ఆ పరిస్థితులు ఎలాంటి దానియేలు ఉన్న ఆ పరిస్థితుల్లో బబులోను దేశం అంతే ఎక్కడాంతో నిండిపోయిన దేశం ఉండేది. అక్కడ రాజు గారికి కోపం వచ్చేసింది, ఎన్ని బయట తీయండి. ఉరిశిక్ష వేసిన తర్వాత, ఊరేసిన తర్వాత తాడు తెగిపోయింది అనుకోండి, మళ్ళీ ఊరేయకూడదు. కానీ ఊరేసినా కానీ సావలేదు అనుకోండి, లేక కత్తితో నరకాలి సిరిచేతం అనుకోండి, ఆ కత్తిచ్చి నరికాడు అనుకోండి, కత్తిరిగిపోయింది అనుకోండి, మళ్ళీ రెండు ఆట వేయకూడదు. ఇది రూలు. సింహాల బోన్లు వేసేసే 8 వరకే, అది చచ్చిపోయా సావలేదు, అది అనవసరం, మళ్ళీ శిక్ష చేయడానికి లేదు, బయట తీయండి అన్నాడు. దానియేలుని బయట తీశారు. ఒరే ఎవడి కుట్ర పన్నాడు? ఎంతమందో తెలుసా? కుట్ర పన్నోళ్ళు ఎంతమందో తెలుసా? చెప్తారా అమ్మా? సూర్యబాబు ఆగు, నువ్వు మనోళ్ళు లెక్క తేలాలి. ఎంతమంది కుట్ర పన్నారో చెప్పగలదురా? దానియేలు మీద ఎవరు చెప్పకపోతే అప్పుడు ఇస్తా నీకు. దానియేలు మీద కుట్ర పన్నోళ్ళు ఎంతమందో చెప్పగలదురా? అమ్మా చెప్పలేరా? ఆగమ్మా, నేను ఏమన్నాను? కప్పిట్టా కూడా ఆగిలా లేరురా బాబు మీరు. రాంగ్ అయినా కానీ రాంగ్. ఎంతమంది రెండో శాస్త్రం మీకు ఇవ్వను, మీరు ఎవరైనా చెప్తారా ఆయన చెప్పింది రాంగు అదే అంటారా? అదే అన్నవాళ్ళు కూడా చెప్పచ్చు. అమ్మా చెప్తే నేను ప్రార్థన చేస్తాను, నా టైంకి 5 నిమిషాలు ఉంది, నేను టైం పెట్టుకుంటున్నాను. ఎక్కడైనా గంట వాకింగ్ చెప్పాలని, ఎందుకంటే కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి, ఫాస్ట్ గారు వాకింగ్ మొదలెట్టాడంటే 1.5 గంటల దాకా 2 గంటలా చెప్పేస్తున్నాడు. సర్లే అమ్మని ఇక మొన్న వారం నుంచే స్టార్ట్ చేశాను. అక్కడికి వెళ్తాను, టైం ఎంత అయింది అని చెప్తున్నాను, మళ్ళీ గంటకు వాకింగ్ చెప్పి ముగ్గు చేస్తున్నాను.
అవినా అవ్వకపోయినా. ఎందుకంటే మీకు బాధ ఎందుకు, ఓపిక లేనప్పుడు ఎందుకు. ప్రైజ్లా హల్లెలూయా. ఎంతమంది చెప్పండి? 119 మంది. ఎందుకంటే 120 మంది అధికారులు ఉన్నారు, 120 పైన ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ప్రధానుడు దానియేలు. ఇప్పుడు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో నలుగురు తీసేస్తే ఎంత? మరి నలుగురు తీయాలి కదమ్మా. 123 అమ్మా. 120 మంది పైన ముగ్గురు. 6వ అధ్యాయం మొదలు చదవండి మీరు. 120 మంది అధికారులు, అందులో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు. వాళ్ళ పైన ముగ్గురు. ఆ ముగ్గురులో ప్రధానుడు అయిన దానియేలు. కానీ మొత్తం మీద 120 ముగ్గురు. ఈ 120 ముగ్గురులో మరి ముగ్గురు తీసేది. అర్థమైంది? నలుగురు తీస్తే అంత. మరి 4 కూడా దానియేలు ఉన్నాడు కదా. 119 మంది. ఇప్పుడు దానిలో ఎంతమందిని వేశాడు? సింహాలపోలో పాడండి రా అన్న. ఒరే వీళ్ళందరూ కుట్ర చేశారు కాబట్టి వీళ్ళందరూ తీసుకెళ్ళి సింహాలపోలో పాడండి అన్నాడు రాజు. ఎంతమందిని వేశారు అందులో? అమ్మా ఎంతమందిని వేశారు? అది అంటే వాళ్ళ భార్యలను కూడా వాళ్ళతో పాటు పాడండి. వాళ్ళు ఎందుకు బయట? వాళ్ళ పిల్లలను కూడా పాడండి. కొడుకులైనా, కూతుళ్ళైనా, మనవలుంటే మనవలైనా మొత్తం దాంట్లో పాడండి. మొత్తం ఉద్యమానికి ఎంతమంది ఉంటారు? ఉద్యమానికి ఎంతమంది ఉంటారు? భార్య భర్తలు కలిపి 138 మంది అయ్యారా? 230 మంది, 238 మంది అయ్యారు భార్య భర్తలు కలుపుకొని. ఒక్కొక్కరు తక్కువ లెక్కేసి 4 ఉంటారు పిల్లలు. ఇంకొక 238 చూసుకోవచ్చు. ఇంకా ఆ రోజుల్లో ఆఫీసులు దీపీసులు లేవు. ఇంకా ఎంతమంది 10 మందిని కట్టిన వాళ్ళు కూడా ఉంటారు అందులో. దీని మీద 500 నుండి 1000 వరకు ఉండొచ్చు. వీళ్ళందరినీ ఒకేసారి బోన్లో పాడేస్తే ఎవడో కింద పడలేదంటండి. సింహాల బోన్లో ఎక్కడ పడలేదు? కింద పడలేదంట. ఆ మాట చదవని ఆయన. ఆ గృహంలో ఏతుంటే అడుగుకు రాక మునిపే సింహముల పాలయ్యిరి. సింహములు వారి ఎముకలను సైతము అంటే మాంసం తినేస్తున్నా కాకుండా మాంసం అంతా సప్లై చేస్తున్నాడు. కిందకి వేస్తుంతో అలాగ సప్లై చేస్తున్నాయి అంటండి. అసలు ఎన్ని ఉన్నాయో సింహాలు, అవి ఎన్ని వందలు ఉన్నాయో, ఎంత ఆకలితో ఉన్నాయి అయ్యి. సప్లై చేస్తున్నాయి అంటండి. ముడుసుంటే ఆ ముడుసు కూడా పట్ట 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 అంటే పొడి చేసి అంటే కసి చూడండి. వాడికి అంత కసి ఇచ్చాడు దేవుడు. మొత్తం కింద పడకుండగానే ఈ 119 కుటుంబాలతో సహా వారికి ఆహారం అయిపోయినాయండి. మొత్తం అందరూ ఆహారం అయిపోయారండి. ప్రియులారా, దేవుని సేవించే వారి జోలికొత్తే ఏమైందో దేవుడు చూపించాడు అక్కడ. నీవు నిజంగా దేవుని సేవిస్తే ఎవడైనా నిన్ను టచ్ అయితే మషైపోతాడండి. దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు, నీ పక్షంగా ఉంటాడు. ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. కానీ నీవు మాత్రం ఆ దేవుణ్ణి యథార్థమైన హృదయంతో, ఆత్మతో, సత్యంతో సేవించేవారుగా ఉండాలి. ఆరాధించేవారుగా, ప్రార్థించేవారుగా మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. పిల్లారా, ఆయన సేవించడం వల్ల ఎలాంటి పరిస్థితులను తప్పించబడ్డారండి? ఎంత గొప్ప పరిస్థితులను తప్పించబడ్డారండి? చూసాం కదా. ఇంకొక మాట, సేవించకపోతే ఏంటి? ఓ మాట చదువుదాం చూడండి. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనం. టైం అయిపోయింది, మరి మీరు చదివేస్తే ముగిస్తాను. నిన్ను సేవింపనొల్లని జనమైన రాజ్యమైన నిలవదో, అట్టి జనములు నిర్మూలము చేయబడతారంటండి. ఎవరు నిర్మూలం చేయబడతారు? దేవుని సేవించలేని ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ గ్రామమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా నిలబడటానికి లేదండి. నిలబడలేదు. నిన్ను సేవించువారు మాత్రమే ఏమండి నిలబడతారండి. నిన్ను సేవించలేని, అవును పిల్లరా అనుకోవచ్చు అందరూ కూడా, అంతా వాళ్ళు బాగున్నారు కదా అనుకుంటాం. కానీ ఒక రోజు ఉందండి. ఏ రోజు? దేవుడు సిద్ధపరిచిన రోజు ఓ రోజు ఉందండి.
అంతవరకు కూడా అందరం మనం ఒకేలాగా ఉండాలి అనుకుంటాం. ఆ రోజు తేల్చేద్దంటున్నాడు మలాకి 3:18 లాస్ట్ వచ్చినట ఆ 3 అధ్యాయంలో. మలాకి 3:18 చదవండి. అప్పుడు ఎప్పుడు ఎప్పుడు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు 17 వస్తుంది చదువు. నేను నియమింపబోవు దినం ఒకటి ఉంది. నేను నియమింపబోవు దినం ఉంది. ఆ దినమున అంటే ఆయన చేపించేవారు. తండ్రి తన్ను చేయించే కుమారుణ్ణి కనికరించినట్లు తను చేయించే వారిని కనికరిస్తాడంట. చూడండి అమ్మా 13వ వచనం. సరిపోతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా 14వ వచనం చదివండి. మీరు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఇస్తున్నాడండి. వాళ్ళే బాగుంటున్నారు, ప్రార్థన చేసుకోండి, ఆ దుష్టులే బాగుంటున్నారు, ఆ పాపులే బాగుంటున్నారు, ఇలా చెప్పుకుంటున్నారు అంటండి. అయితే ఇప్పుడు 18 వచ్చిన చదివేమ్మా మామూలుగా. నీతి గలవారెవరో దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో దేవుని సేవించలేని వారెవరో తిరిగి కనుగొంటారు. ఒక రోజు ఉంది. 18 చదివేశారు కదా. అంటే గమనించండి, ఇక్కడ ఆ రోజున అర్థమైపోద్ది దేవుని సేవించి వారికి ప్రత్యేకమైన గ్రంథం ఉంది. ప్రత్యేకమైన రీతిలో దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. ఏవండి, కానీ అప్పుడు అంటే ఎప్పుడు అంటే చూడమ్మా తర్వాత వచనం చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలివి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలినట్లు ఏరైనను అందరూ కాల్చేయబడతారు, అందరూ కాలిపోతారు, అందరూ కాల్చేయబడతారు. ప్రభునందు పిల్లారా, దుర్మార్గంగా ఏవండి దుష్టత్వంగా ఉన్నట్టు వారు అందరూ కూడా ఇప్పుడు అనుకోవచ్చు వాళ్ళే బాగున్నారు అన్నట్టుగా ఆ రోజున కాల్చివేయబడతారండి. నవాబు కాలంలో ఊడ్చేయబడ్డారు. కానీ ప్రభువు రాకడ సమయంలో ఆ దినము చిత్తపరిచిన దినం ఉందండి. ఆ రోజున నీవు కొవ్విన దూడ గొంతులేసినట్టు గొంతులేస్తామంట. ఆ కింద మాటలు రాయబడద్దండి. కాబట్టి అదంతా అవసరం లేదు, అయిపోయిందిలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే మనము మన కుటుంబం దేవుని సేవించేవారుగా ఏవండి దేవుని సేవించే విషయంలో పర్ఫెక్ట్గా ఏవండి ఖచ్చితంగా ఏవండి మరి పరిపూర్ణంగా ఏవండి ఆయనను ప్రైజ్ లార్డ్. కాబట్టి మన దేవుణ్ణి సేవించాలని దేవుని వాక్యం చెప్తుంది. యెహోషువ కుటుంబం పిల్లల ఎన్నో కుటుంబాల్లో ఆదర్శవంతంగా ఉంది. నీ కుటుంబం అలాగే ఉండాలి, నీ కుటుంబం అలాగే ఉండాలి. యెహోషువ కుటుంబం వలె నీ కుటుంబం ఆ విధంగా సిద్ధపరుచుకుందాం. ఆ విధమైన యొక్క ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ఆ రోజుని ఈ రోజుని ఎక్కడెత్తుకున్న దేవుడు. అవునండి, ఆ మాట మనం చెప్పగలగాలి గుండెల మీద చేసి, నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. అయ్యా ప్రభు, వారు కొనసాగుతున్నప్పుడు అయ్యా ప్రభు తన యొక్క సాక్ష్యం ద్వారా తాను తన కుటుంబము అయ్యా జీవిస్తున్నటువంటి ఆ సేవా విధానాన్ని ప్రభు వారు అయ్యా వినినప్పుడు వారు హృదయాలు మన్నింపబడి వారు ఒక నూతనమైనటువంటి తీర్మానాన్ని, ఒక నూతనమైనటువంటి ప్రభు నిర్ణయాన్ని
తీసుకోగలగడానికి ప్రభా యెహోషువ కుటుంబం ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా, యెహోషువ కుటుంబం అనేకులకు నైనా అయా ఒక మాదిరికరమైనటువంటి కుటుంబంగా నిలిచినట్లుగా తాను నైనా బ్రతికి ఉన్నటువంటి దినాల్లో అయ్యా వారు అతని మాట వినలేనటువంటి పరిస్థితులన్నిటిలో కూడా అయ్యా ప్రభు చివరి ఘట్టానికి వచ్చేసరికి అతని సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రేరేపింపబడి అనేకులునైనా ప్రభా ఒక ఉన్నతమైనటువంటి తీర్మానంలోనికి రావడానికి అయ్యా ప్రభా ఆ దినాన్న యెహోషువ కుటుంబం నైనా ప్రభా ఆదర్శప్రాయంగా నిలబడినట్లుగా ఈనాడు మా సాక్ష్యాల ద్వారా, మా యొక్కనైనా భక్తి జీవితం ద్వారా, మా యొక్కనైనా ప్రభా అయ్యా నీతో వేసేటటువంటి ఆ అడుగుల ద్వారా, మీతో కలిగి ఉన్నటువంటి ఆ సత్సంబంధం అయా ప్రభా ద్వారా అనేకులునైనా ప్రభా మిమ్మల్ని సేవింపగలుగులాగున అయ్యా మేము నైనా ప్రభా లోకంలో జ్యోతులే ప్రకాశించులాగున నీ జీవవాక్యాన్ని పట్టుకుని అనేకులు మిమ్మల్ని సేవించేటట్లుగా ఆనాడు దానియేలు ఏ విధంగా ప్రభా సేవించాడో తన సేవ ద్వారా అయ్యా ప్రభా ఆ సింహాల బోన్లో నుండి ఏ విధంగా రక్షించబడ్డాయో అయ్యా ప్రభా నైనా అయ్యా అన్యరాజు అయినప్పటికీ ఒక ఉన్నతమైనటువంటి సాక్ష్యం అయ్యా పొందుకున్నట్లుగా మా జీవితాల్లో కూడా నిన్ను సేవింపనాలని అయ్యా ప్రభు జనమైన రాజ్యమైన అట్టి జనమునైనా నిర్మూలన చేయబడుతుందని ప్రభా అయ్యా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా ప్రభా ఇది నాన్న మరొకసారి నేను ఏ విధంగా సేవించాలో ఆనాడు మోషే ద్వారా అయ్యా ప్రభానైనా ఫరో రాజుకి ఏ విధంగా అయ్యా ప్రభానైనా అయ్యా నైనా మీరు ఆజ్ఞాపించారో అయ్యా నిన్ను సేవించకపోతే నా జల్లను సేవించడానికి నన్ను పోనివి, నా ప్రజలను పోయి నా జ్యేష్ఠ కుమారుని పోని అని ఎన్నో వాక్యాల ద్వారా అయ్యా ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఇది నాన్న ప్రభా నిన్ను సేవించే వారంగా మేము ఉండాలని, నిన్ను సేవిస్తే మేము దీవించబడతామని, మా నుండి మీరు ఆశించేది మిమ్మల్ని సేవించాలని, మిమ్మల్ని కొనియాడాలని, మిమ్మల్ని నేను ప్రార్థించాలని, మిమ్మల్ని ప్రభు ఆరాధించే వారిగా మేము ఉండాలని అయ్యా ప్రభు నిన్ను ఎరిగిన మా జీవితాల్లో నిన్ను సేవించేటటువంటి ఆ సేవా తాత్పర్యం మేము కలిగి ముందుకు అడుగులు వేయలాగిన మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యెహోషువ కలిగి ఉన్నటువంటి ఆ తీర్మానం నా కుటుంబాల్లో మేము కలుగుంటూ ముందుకు అడుగులు వేయడానికి అయ్యా మేము మా బిడ్డలు కూడా ఎల్లప్పుడూ నిన్ను సేవించేవారిగా, నిరంతరము నిన్ను సేవించేవారిగా, నిత్యము నిన్ను సేవించేవారిగా ఉండడానికి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ రాకడ కొరకు ఆ దినమందు ప్రభు నీతి గల వారెవరో, నిన్ను సేవించే వారెవరో, సేవించిన వారెవరో ఆనాడు ప్రభు అగ్నిలో కొయ్యలు కాలినట్లుగా కాలిపోతారని ప్రభు నైనా నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. విన్న మాటలన్నిటిని మా హృదయాల్ని మన్నింపచేసి మరొకసారి ఆలోచించుకునేటట్లుగా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం అందించి నీ దాసులు మరింతగా బలపరచండి ప్రభువా. నీకు వందనాలు. కూడొచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం అయ్యా ప్రభు. మీ మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిచేస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ నెలడబుద్ధుడైన మా తండ్రి, స్తుతులు, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ సమయంలో ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయి నాయన ప్రభువా. అంతేకాదు ఎవరైతే నీ సన్నిధికి ప్రభువా వచ్చి నీ మాటలు విని ఎంతో ఆస్వాదించారో వాళ్ళ హృదయాల్లో గొప్ప ఆదరణ కలగజే తండ్రి. నీ కార్యము, నీ క్రియ జరిగించు తండ్రి. ఒకవేళ ఎవరైనా బలహీనగా వచ్చుంటే, అనారోగ్యంతో ఉంటే స్వస్థపరిచి పంపించు నాయన. సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే విడిపించు తండ్రి. వారి చేతి పనులను దీవించు నాయన. వారి ఉద్యోగాలను దీవించు తండ్రి. వ్యాపారాలను దీవించు నాయన. వారి పాడి పంటలను దీవించి ఆశీర్వదించు తండ్రి. వారి ప్రతి ప్రయత్నంలో సఫలపరచండి. బిడ్డల చదువుల్లో చక్కని జ్ఞానం ఇచ్చి ఉన్నతమైన చదువులు చదవటానికి సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభువా, యవ్వన బిడ్డలునైనా పడిపోతున్నారు ప్రభువా, తుట్టులు పడుతున్నారు తండ్రి అయ్యా. వారిని బలపరచు తండ్రి. అలాగే యవ్వన బిడ్డలు వివాహ విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారు. తగిన బిడ్డలను జతపరిచి కుటుంబంగా కట్టండి. జతపరచబడిన వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు స్వయం కానుపునివ్వండి. బిడ్డలు కలిగిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. ఒక్కరిని బట్టి కుటుంబాలకు రక్షణ ఇవ్వండి నాయన అయ్యా. ఎంతోమంది ప్రభువా మరి ప్రార్థనలు కోరుతూ ఉన్నారయ్యా. వారి విశ్వాసాన్ని బలపడినట్లు వారికి సహాయం చేయండి. ఎవరు ఎటువంటి సహాయం అవసరమో అటువంటి సహాయం అందించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు విడిపించు నాయన. అలాగే అప్పుల్లో ఉన్న వారికి విడిపించు నాయన. బాకీలు రావలసినట్టు వారు రాక బాధపడుతుండగా వారు వచ్చేలాగా సహాయం చేయండి నాయన. ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో వారికి సహాయం చేయను ఆయన. వారికి గొప్ప సమాధానం ఇచ్చి, గొప్ప తృప్తిపరిచి, ఆదరించి,
ఆశీర్వాదంతో పంపించండి. మరి ఈ వారమంతా కాసి కాపాడండి. మళ్ళా ఆ వారం ప్రభు వచ్చినప్పుడు అయ్యా నిన్ను మేమందరం మరింత ఘనంగా నేను సేవించలాగునంతవరకు నీ వాక్యాన్ని పదే పదే ధ్యానించుకునే భాగ్యాన్ని ఇవ్వండి. బుధవారం ఆన్లైన్ పేరుకి కూడా అందరినీ సిద్ధపరచుతండి, ఆయత్తపరచండి. మేమందరం కలిసి నీ నామములో ప్రార్థించినట్లుగా కృపనివ్వండి. ప్రతి కుటుంబాన్ని యెహోవా శువ కుటుంబాల వలె దీవించమని, ఎత్తబడిన వాక్యం ఫలింప చేయమని, అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమతో వాడుకోమని కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించండి. మహిమ ఘనత రాజ్యము శక్తి ప్రభావము మీద ఉన్నది. ఎంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరి కొరకు ప్రార్థన చేశానండి.